మొందా తుఫాన్ ప్రభావం ఎడ్లంకపై ఉండదా? వరదల్లో ఇల్లు కొట్టుకుపోయిన వారు ఎక్కడున్నారు? ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే వృద్ధులు, గర్భిణీ స్త్రీలు పడవలపై నది దాటగలరా? ఎడ్లలంకపై అధికారుల చిన్న చూపు ఎందుకు? రాష్ట్రమంతా మొందా తుఫాన్ హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం అన్ని సముద్ర తీరాల ప్రాంతాల్లో రక్షణ చర్యలు ఆదేశించింది. ఈ క్రమంలో పాత ఎడ్లలంక అనే గ్రామాన్ని మాత్రం అధికారులు సురక్షితమైన గ్రామంగా ప్రకటించారు. గత 3 రోజులుగా మొందా తుఫాన్ కారణంగా రక్షణ చర్యల్లో భాగంగా ఎటువంటి ఆస్తి మరియు ప్రాణ నష్టం కలగకుండా తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికార యంత్రం పాత ఎడ్లలంక గ్రామాన్ని మాత్రం విస్మరించింది. ఇప్పటి వరకు కనీసం గ్రామ స్థాయి అధికారి కూడా ఈ గ్రామంలో ప్రజలను అప్రమత్తం చేయడం గాని, వీరిని పరామర్శించి వీరి పరిస్థితులను అడిగి తెలుసుకోవడానికి గాని కనీసం ఒక గ్రామ స్థాయి అధికారి కూడా ఈ గ్రామంలోనికి రాలేదు. గ్రామాల్లో చాలా మంది బంధువుల ఆదరణ లేని వృద్ధులు ఉన్నారు. నివాసాలు సరిగా లేని వారున్నారు. వరదలకు బీటలు వారి పక్కకు ఒరిగిన నివాసాలు చాలా ఉన్నాయి. నది అంచున సగం కొట్టుకుపోయి మిగిలి ఉన్న నివాసాల్లోనే కొందరు తలదాచుకుంటున్నారు. ఇంతటి దారుణ పరిస్థితుల్లో ఉన్న ఈ గ్రామాన్ని అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.